ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ గా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చి ఇవాళ నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మురళీమోహన్ గారు అనగానే సమాజంలో ఒక పెద్ద మనిషిగా మనందరికీ ఒక దిక్సూచి. భూమిలో పెట్టుబడి పెట్టండి, ఖచ్చితంగా ఎప్పటికైనా మీకు రిటర్న్స్ వస్తాయి, అన్నిటికంటే సంతృప్తి వస్తుందని చెప్పి వారు సందేశం ఇస్తారని కోరుకుంటున్నాం. సార్, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ లక్ష్మణ్ గారికి, సుమన్ టీవీ చైర్మన్ సుమన్ గారికి, ఇచ్చేసిన అతిథులందరికీ, అలాగే ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నటువంటి ఆ రియలిటర్స్ సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున భారతదేశంలో ఉన్న సోషల్ మీడియా వీటిలో చూసుకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలో నెంబర్ 1 స్థానంలో వారు ఉన్నారు అంటే దాని వెనక ఎంత కృషి, వాళ్ళ దీక్ష, పట్టుదల అనేది ఉన్నాయి అని చూస్తే చాలా గొప్ప విషయం. ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పటిదాకా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే తెలిసి ఎన్ని అవార్డులు ఉన్నాయి, ఎన్ని అవార్డులు వచ్చినాయి అనేది. ఇవాళ అటు మా సినిమా వాళ్ళకి కానీ, లేకపోతే రాజకీయ నాయకులకు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, వాళ్ళ రోజున మాకందరికి కూడా మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇవాళ చాలామంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని కూడా ఇబ్బందులు వస్తాయి. మీలాంటి కొన్ని మంచి కంపెనీలు మాత్రమే న్యూస్ చేసినా, ఏదైనా ఐటమ్ చేసినా కూడా అద్భుతంగా ఉండేది. కానీ తాడు బొంగరం లేని వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ పెట్టి ఉన్నాయి లేని అన్ని కూడా పుట్టించి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. దయచేసి మీరు మాత్రం అలాంటి స్థానానికి వెళ్లకుండా నీతిగా, నిజాయితీగా డెవలప్మెంట్, కరెక్ట్ డెవలప్మెంట్ గురించి మీరు చూస్ చేసుకోవడం కూడా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ రోజు రోజుకి ఎంత దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుందో మనం అందరం చూస్తున్నాం. దాదాపుగా 500 సంవత్సరాలు అయింది హైదరాబాద్. మరి ఈ 50 సంవత్సరాలు ఎంత పెరిగిందో నేను నా కళ్ళారా చూస్తున్నాను. చాలా అద్భుతంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా ఇండియాలో వాళ్ళ హైదరాబాద్ ఎదిగింది. ఎన్నో వసతులు ఉన్నాయి దీనికి. మద్రాసు చూసుకుంటే పక్కన సముద్రం, బొంబాయి చూసుకుంటే సముద్రం, లేకపోతే హైదరాబాద్ చూసుకుంటే వాళ్ళ రోజున 360 డిగ్రీలు ఎటు ఏ పక్కకి వెళ్ళినా కూడా డెవలప్మెంట్ ఈజీ. ఎన్ని ల్యాండ్స్ కావాలన్నా దొరుకుతాయి, ఎన్ని కన్స్ట్రక్షన్కి వెళ్ళినా, లేకపోతే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వచ్చినా, అన్ని రకాలుగా హైదరాబాదు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం ఇది. ఇలాంటి ప్రదేశంలో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ అనేది వాళ్ళ పెద్ద పెద్ద సిటీల్లో, చాలా సిటీల్లో లేవు. మనకు అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా మళ్ళీ వస్తుంది. వీటన్నిటికీ మించి 4th సిటీ అని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4th సిటీ కూడా చేయబోతున్నారు. ఇవన్నీ రావటం మూలంగా కానీ హైదరాబాదు బాగా ఎక్స్టెండ్ అయింది సిటీ. ఇదివరకు హైదరాబాదు అంటే ఓల్డ్ సిటీ, లేకపోతే హ్యాబిట్స్, లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇవే ఉండేవి. కానీ వాళ్ళు చూస్తే ఏ పక్కకు వెళ్ళినా కూడా అద్భుతమైన కట్టడాలు కానీ, ఆ డెవలప్మెంట్స్ కానీ, ఆ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు ఎన్నో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి ఉంటుంది. ఇందాక మీరందరూ విన్నట్టుగా ఇవాళ రోజున వ్యాపారంలో మనం సంపాదించుకున్న వాళ్ళు ఎందులో పెట్టాలని రకరకాలుగా ఆలోచిస్తారు. వాళ్ళు షేర్ క్యాపిటల్కి వెళ్తే ఏ రోజున ఏ షేర్ పెరుగుద్దో, ఏ రోజున పడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒకే ఒక ఇండస్ట్రీ, మనం పెట్టుబడికి ఏ రోజున మనకు డోకా ఉండదు, మనం పెట్టిన ప్రతి రూపాయికి 100 రూపాయలు అవుతుంది, పెరుగుతుంది అని చెప్పగలిగిన ఏకైక ఇండస్ట్రీ ఏది అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అలాంటి అద్భుతమైన ఇండస్ట్రీని ఇవాళ మీరు చక్కగా, ఎందుకంటే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల, ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. అవన్నీ వెళ్ళి చూడటం కూడా చాలామందికి అవకాశం ఉండదు. మీరు ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం మూలంగా ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నలుగురు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇచ్చే బ్రోచర్స్ చూసుకొని వాళ్ళకి అవకాశం ఉంటే అక్కడికి సైట్కి వెళ్ళి చూడటమో ఇవన్నీ కూడా చేసుకునేటువంటి మంచి అవకాశం ఉంటుంది. డాక్టర్స్ చేశారు, అలాగే ఫార్మాసిటికల్ వాళ్ళు చేయండి, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అద్భుతమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ బ్రహ్మాండమైనవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి సంవత్సరం ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ కూడా ఎగ్జిబిషన్స్ ఇట్లా పెట్టి మరి ప్రతి వాళ్ళకి కూడా, ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండేట్టు ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ లక్ష్మణ గారు నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా వాటిని చూస్తున్నాను. చాలా సింపుల్ సిటీ. ఎంత సింపుల్ అంటే ఎవరైనా సరే, ఎంత పేదవాడైనా సరే, ఎంత చిన్నవాడైనా ఆయన దగ్గరికి వెళ్ళి
అయ్యా నాకు ఈ 10 కానీ కావాలి అని అడిగితే లేదు కాదు కూడదు అనే మాట లేకుండా ఆ రోజున ఎలా ఉన్నారో ఈ రోజున అలాగే ఉన్నారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. మరి ఈ రోజున గౌరవ రాజ్యసభ సభ్యులుగా ఉండి ఈ రోజున ఎంత ఎంత మంచి కార్యక్రమాలు చేస్తారో కూడా తెలియదు. ఆర్ఎస్ఎస్లో ఉండి ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుల్లాగా ఉండి ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ అద్భుతమైన దీంట్లో వారి పాలు కూడా చాలా ఎక్కువ ఉంది. వారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం వారితో పక్కన కూర్చొని మాట్లాడే అవకాశం కలగడం ఇది ఇచ్చిన మా సుమన్ టీవీ సుమన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.